అలనాటి నటి నృత్యకారిణి జ్యోతిలక్ష్మి ఇక లేరు. అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూశారు. జ్యోతిలక్ష్మి మృతి పట్ల చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమెకు పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. అందాల నటి, అద్భుత నృత్యకారిణి జ్యోతిలక్ష్మి మరణంతో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. నెల రోజుల క్రితం స్వల్ప అస్వస్థతకు గురైన జ్యోతిలక్ష్మిని ఆస్పత్రికి తీసుకువెళ్లగా రక్త క్యాన్సర్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నారామె. గత రాత్రి పరిస్థితి విషమించి చెన్నై టీనగర్లోని స్వగృహంలో కన్నుమూశారు. జ్యోతిలక్ష్మికి భర్త, కూతురు ఉన్నారు. 8 మంది ఆడ సంతానంలో జ్యోతిలక్ష్మి పెద్దది. ఆమె మేనత్త పెంచి పెద్ద చేసి సినిమా రంగానికి పరిచయం చేశారు. 5 ఏళ్ల వయసులోనే బాలనటిగా తరంగేట్రం చేశారు జ్యోతిలక్ష్మి. జ్యోతిలక్ష్మి మృతి పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆమె ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అమ్మాయి చాలా ధైర్యం కల అమ్మాయి. మంచి డాన్సరు, మంచి ఆర్టిస్టు, మంచి ఫ్యామిలీలో ఒక మంచి అమ్మగా ఉంది, తల్లిగా. అన్ని పనులు ఆ అమ్మాయి చేసేదాన్ని. ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. చాలా కష్టంగా ఉంది. నేను జూనియర్గా ఉండేటప్పుడు ఆవిడ చాలా పెద్ద సీనియర్ ఆర్టిస్ట్. ఆవిడతో కలిసి చాలా సినిమాలు ఒకటిగా పనిచేస్తున్నాను. మనం జూనియర్ కదా, మనతో మాట్లాడకూడదు, వీళ్ళేంటి మనకు పోటీగా వచ్చారు అలాగంటే ఆవిడ అనుకోకుండా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. 3 ముఖ్యమంత్రులతో అంటే ఎన్టీ రామారావు గారితోనూ, ఎంజీఆర్ గారితోనూ, అమ్మ జయలలిత గారితోనూ నటించిన ఏకైక సీనియర్ నటి జ్యోతిలక్ష్మి గారు. కడవరకు చివరి ఊపిరి ఉన్నంత వరకు నేను నటిస్తూనే ఉండాలని ఆవిడ కోరిక. నాకు సరి, రాధాకి సరి డాన్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది జ్యోతిలక్ష్మి అమ్మ వల్లే. మనం పిక్చర్స్ చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు ఆ పిక్చర్లో ఏమో ఎలా చేశారు కదా, ఈ పిక్చర్లో ఎలా చేశారు కదా, వాళ్ళు చేసిన ఆ డాన్స్లో, ఆ టైమింగ్లో, ఆ ఒక గ్రేస్లో ఒక 2% మనకు వస్తే అదే పెద్ద విషయం. The same smiling face, she was with us. Even now, she looks as if she's just sleeping. She's a strong woman. I pray God at least to give some strength of her to us. And really, I have lost one of my great sister. అప్పట్లో మేము నటించే సినిమాలు చూడటం కోసం డిస్ట్రిబ్యూటర్స్ నుంచి సార్ సినిమా అంతా బాగుంది సార్, ఒక జ్యోతిలక్ష్మి దానికోసం ఒక పాట రికార్డ్ చేసి దాని సిచ్యువేషన్ అరేంజ్ చేసి ఆ సిచ్యువేషన్ ద్వారా చెన్నైలోని కన్నమ్మపేట శ్మశాన వాటికలో జ్యోతిలక్ష్మి అంత్యక్రియలు జరిగాయి. అల్లుడు బాలాజీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.